హాయ్ ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. ఇంతమంది జనాలు ఉన్న తర్వాత ముత్యాల హారం ఎలా దొంగలించుకోపోతారని చెప్పేసి జన అంటుండగా వాడి సంగతి వదిలేయండి, ఇక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నట్టు అని చెప్పేసి మహా అంటుంది. మధ్య దొంగలతో పోలీసులు కూడా చేతులు కలుపుతున్నారు మహా అని చెప్పేసి అర్చన అంటుండగా అవునవును, దొంగల సొత్తు పోలీసులు కూడా సగం సగం పంచుకుంటున్నారని చెప్పేసి గిరి అంటుండగా అప్పుడు కోపంతో శివకృష్ణ చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే బామ్మ జరిగిపోయేదేదో జరిగింది, స్వామివారి కళ్యాణం మొదలు పెట్టండి, సమయం మించిపోతుంది అని చెప్పేసి బామ్మ అంటుంది. ముత్యాలహారం లేకుండా పూజ జరిపించాలంట నా వల్ల కాదమ్మా అని చెప్పేసి పంతులు గారు అంటుండగా ఆ దొంగ ఎక్కడున్నా సరే పట్టుకొని ముత్యాలహారం మీ చేతిలో పెడతాను పంతులు గారు అని చెప్పేసి శివకృష్ణ అంటాడు. కళ్యాణం మొదలు పెట్టండి అని చెప్పేసి శివకృష్ణ అంటుండగా ముత్యాలహారం లేకుండా పూజ జరిపించలేదు అని పంతులు గారు అన్నారు కదా నీ గారు అని చెప్పేసి మహా అంటుంది. అని చెప్పేసి స్వామివారి ముత్యాలహారం లేకపోయినా పూజ జరిపించకపోతే ఇంకా అరిష్టం అని చెప్పేసి లలిత అంటుంది. చీటీలో పేర్లు వచ్చిన మా అక్క బావ చేతుల మీదుగా కళ్యాణం మొదలు పెట్టండి పంతులు గారు అని చెప్పేసి సీత అంటుంది. వెంటనే సుమతి ఆ రౌడీని కొట్టి వెంటనే వాడి చేతిలో నుంచలి దేవుడు ముత్యాల హారం తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం అర్చన సీతను ప్రశ్నిస్తుంది. నీకు అంత తొందర ఎందుకు సీత, పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అర్చన అంటుండగా ఇక ఆవిడే పెద్ద అనుకుంటుందేమో అని చెప్పేసి గిరి అంటాడు. మంచి విషయం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన ఒకటే అన్నయ్య అని చెప్పేసి రేవతి అంటుండగా మంచి విషయమే, కాకపోతే ముత్యాల హారం దొంగలు ఎత్తుకపోవడం మంచిది కాదు కదా అని చెప్పేసి మహా అంటుంది. ఆ దొంగ ఎక్కడున్నా సరే హారాన్ని వెతికి తీసుకొస్తానని చెప్పేసి శివకృష్ణ గారు చెప్పారు కదా చెల్లె అని చెప్పేసి చలపతి అంటారు. ఎప్పుడు మల్లెచ్చి సంవత్సరమా అని చెప్పేసి వెటకారంగా జన మాట్లాడుతుండగా సుమతి చేతిలో ఉన్న ముత్యాల హారం పట్టుకొని ఈ విధంగా మనసులో అనుకుంటుంది. ఈ సంవత్సరం నా కొడుకు కోడలు చేతుల మీదుగా ముత్యాల హారం పూజ జరిపించాలని చెప్పేసి మనసులో అనుకుంటుండగా లలిత ఇక్కడ మరీ అంత చులకనగా మాట్లాడకండి అన్నయ్య గారు, మా వారిని ఇక పోలీస్ డిపార్ట్మెంట్ని అని చెప్పేసి లలిత అంటుంది. జనను దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరుగుతాయన్న సామెత మీరు వినలేదా, చాలా లేటుగా రియాక్ట్ అవుతారు. నేను నా భర్త మొదలుపెట్టిన ఈ ముత్యాల హారం సాంప్రదాయం నా కొడుకు కోడలు మాత్రమే ఈ పూజ జరిపించాలని చెప్పేసి వాళ్ళకే దక్కాలని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. ఇప్పుడు ఏంటి ముత్యాల హారం కావాలి అంతే కదా అని చెప్పేసి శివకృష్ణ కోపంగా అంటుండగా అంటే కదా అంటున్నారు, అంటే వేరే హారం ఏమన్నా కొనుక్కొస్తారా, ఇక మంత్రం వేసి ఇక పోయిన హారాన్ని గాలిలో తిరిగి వచ్చేలా చేస్తారని చెప్పేసి మహా అంటుండగా అదే సమయానికి మహా అంటుందో లేదో అదే సమయానికి సుమతి ఇక చేతిలో ఉన్న ముత్యాల హారం అలా విసిరి వేస్తుండగా ఒక్కసారిగా మహాలక్ష్మి ఆ ముత్యాల హారం నిజంగానే అలా గాల్లో వస్తుండగా షాకే చూస్తుండది. అదే సమయానికి ముత్యాల హారం రాము సీత మెడలో పడుతుంది. అది చూసి అందరూ షాకే చూస్తూ ఉంటారు. సంతోషంలో సుమతి మాత్రం మహా అయితే కళ్ళు పెద్దగా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ చుట్టుపక్కలకు వచ్చిన భక్తులు మాత్రం దొంగలు ఎత్తుకపోయిన ఆ ముత్యాల దండ గాల్లో తిరిగి వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. భక్తులందరూ వాడు ఇక్కడ ఉంటారు, పట్టుకున్న పదాన్ని అని చెప్పేసి అంటుండగా అప్పుడు పంతులు గారు అడ్డుపడి నేను చెప్పాను కాదా, కారణం లేకుండా దేవుడు ఏదైనా లీలను బయట పెట్టడని చెప్పేసి పంతులు గారు అంటారు. ఈ జంటను దీవించడానికే ఆ స్వాముల వారు ఇలా నిర్ణయించినట్టున్నారు, ముమ్మాటికి ఇది దైవ సంకల్పం అని చెప్పేసి పంతులు గారు అంటుండగా మహాలక్ష్మి కోపంగా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. వెంటనే రేవతి వీళ్ళ పేర్లు కూడా సీతారాముల పంతులు గారు అని చెప్పేసి అంటుండగా ఆ సీతారాములు కాస్త ఈ సీతను రామును దీవించారని చెప్పేసి చలపతి అంటాడు. నిజంగా అద్భుతం, వీళ్ళ చేతనే స్వామివారు పూజ చేయించుకోవాలనుకున్నాడు కాబట్టి ఆ దొంగ చేత ఆ ముత్యాల హారాన్ని ఎత్తికించేలా చేసి వాళ్ళ మెల్లోనే వేయించాడు అని చెప్పేసి పంతులు గారు అంటారు. సిటీలో వచ్చిన మధు సూర్యులతో పాటుగా ఈ ముత్యాల హారాన్ని ధరించిన సీతారాములు కూడా వీళ్ళను జంటగా ముంగట కూర్చోబెట్టి వీళ్ళతో పూజ జరిపిస్తామని చెప్పేసి పంతులు గారు అంటారు. సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. అలా జంటలు కూర్చున్న తర్వాత సూర్య మధురు ఒకరు ఒక ముఖం చూసుకుంటూ ఉంటారు. ఇక మహాలక్ష్మి మాత్రం కోపంగా చూస్తుంది. ముత్యాల దండ దేవుడి దగ్గర నుంచి సీత చేతిలో పెట్టిన తర్వాత మహాలక్ష్మి కోపంగా చూస్తుండగా ఇక సుమతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది.
పూజ సంపూర్ణంగా జరిగిన తర్వాత జైలుకు వెళ్ళడానికి మెట్లు దిగి కిందికి వస్తాడు సూర్య. అప్పుడు కృతజ్ఞత సీత చెప్తూ ఉంటుంది. నేను చెప్పగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బావ అని చెప్పేసి అంటుండగా, నువ్వు బలవంతం చేయబట్టే నేను వచ్చాను, కానీ మీ అక్క వల్ల కాదు, మీ అక్క ముఖం చూడడానికి కాదని చెప్పేసి సూర్య అంటుండగా దూరం నుంచి సుమతి మాటలు వింటూ ఉంటుంది. అక్కకి నువ్వంటే చాలా ఇష్టం బావ అని చెప్పేసి సీత అంటుండగా, ఆ మాట నువ్వు చెప్తున్నావు కానీ తను చెప్పట్లేదని చెప్పేసి సూర్య అంటాడు. మధు గారు నోరు తెరిచి చెప్పకపోయినా సరే, ఇక మీరంటే మధు గారికి చాలా ఇష్టం. అంతేకాదు మీరిద్దరు ఒకరికి ఒకరంటే చాలా ప్రేమ సూర్య అని చెప్పేసి రామ్ అంటాడు. ఏదో ఒకరోజు మీరిద్దరు కలిసి ఉండే రోజు వస్తుందని చెప్పేసి రామ్ అంటుండగా, అవును బావా, కొన్ని బంధాలు మనం వద్దు అనుకున్నా కానీ మనల్ని మాత్రం వదిలిపెట్టవు. మీరిద్దరు కలిసి జీవించాలి కాబట్టే ఆ సీతారాములు ఇక అలా అనుకోనే మీ ఇద్దరు ఈ పూజలో పాల్గొన్నారు బావా అని చెప్పేసి సీత అంటుంది. దేవుడు దయ వల్ల మీరు త్వరలోనే బయటకు వస్తారు బావా అని చెప్పేసి సీత అంటుండగా, మీరు మధు గారు మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సూర్య అని చెప్పేసి రామంటాడు. వెంటనే మీరు కోరుకుంటున్నారేమో కానీ కొందరికి మేమిద్దరం కలిసి ఉండడం అస్సలు ఇష్టం లేదు రామ్ గారు అని చెప్పేసి మధు అంటుంది. వెంటనే శివకృష్ణ ఆ మాటలు విను అలా ఒకసారి కోపంతో వచ్చి, కొందరంటే ఎవరు, మేమే కదా అని చెప్పేసి అంటుండగా, ఇక సూర్య జైలుకి వెళ్ళడానికి మేము దూరంగా ఉండడానికి కారణం ఎవరు, మీరే కదా అని చెప్పేసి మధు అంటుంది. మేము ప్రేమ పెళ్లి చేసుకున్నామనే కదా మా మీద కక్ష పెట్టుకొని మమ్మల్ని కష్టాలు పాలు చేశారని చెప్పేసి మధు అంటుండగా సుమతి దూరంగా వింటూ ఉంటుంది. నాన్నను ఎందుకు అంత అపార్థం చేసుకుంటావు మధు, మీ నాన్న ఒకరిని అన్యాయంగా శిక్షించే మనిషి కాదని నీకు తెలియదని చెప్పేసి లలిత అంటుంది. అని చెప్పేసి సుమతి షాక్ అయిపోతుంది. నిన్ను సీతను ఒకేలాగా పెంచారు కానీ నీ బుద్ధులు మాత్రం చాలా వ్యత్యాసంగా ఉన్నాయని చెప్పేసి బామ్మ అంటుంది. సీతలా నువ్వు ఎందుకు ఆలోచించావు మధు, సీత నీకంటే చిన్నదైనా సరే నీ గురించి ఎంత మంచిలా ఆలోచిస్తుందని చెప్పేసి అంటూ ఉంటుంది లీలా. అవును, మీ అందరికీ సీత మంచిది, నేను మాత్రమే చెడ్డదాన్ని కదా అనుకోవడం నీ పొరపాటు మధు. మీ చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని ఒకేలాగా చూశాను, మీ ఇద్దరికి ఎక్కడ ఏ లోటు చేయలేదని చెప్పేసి శివకృష్ణ అంటుండగా ఈ మాటలు విని సుమతి వెంటనే, అంటే మధుమిత సీత నా మేనకోడలా, అంటే నా మేనకోడలే నా ఇంటి కోడలైందా అని చెప్పేసి సుమతి సంతోషపడుతూ మనసులో అనుకుంటూ ఉంటే, నా కొడుకు రామ్ నా మేనకోడల్ని పెళ్లి చేసుకున్నాడా దేవుడా, నా అన్నయ్య కుటుంబానికి నేను దూరమైతే నా మేనకోడల్ని నా ఇంటికి దగ్గర చేసావా అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. జరిగిపోయేదేదో జరిగిపోయింది మధు, ఇప్పటికైనా మాతోరా అని చెప్పేసి బామ్మ అంటుండగా, సూర్య బయటికి వచ్చేంత వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం మధు, నువ్వు మాతో రా అని చెప్పేసి లీలా అంటుంది. నేను ఎక్కడికి రానని నీకు ఎన్నిసార్లు చెప్పాలే, నాకు ఇష్టమైన చోట నన్ను ఉండనివ్వండి, బావ బయటికి వస్తాడక్క, నన్ను నమ్ము అని చెప్పేసి సీత అంటుండగా, నేను బయటపడతానని తనకు నమ్మకం లేదు, నాతో బ్రతకాలని తనకి ఇష్టం కూడా లేదు అని చెప్పేసి సూర్య అంటాడు. ప్రేమ లేని చోట నేను కూడా ఉండలేను, పదండి సార్ అని చెప్పేసి ఇక జైలుకు వెళ్ళిపోతూ ఉంటాడు సూర్య. ప్రీతి వచ్చి, రామన్నయ్య మధుమిత వదిన నిన్ను కూడా రమ్మంటుంది, పిన్ని ఇంటికి వెళ్ళాలట అని చెప్పేసి అంటుండగా అప్పుడు మధు, పద ప్రీతి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. బాధపడకండి నాన్న, బావ బయటికి రాగానే అక్క మారిపోతుంది, అంతా సర్దుకుంటుంది, మేము వెళ్ళొస్తామని చెప్పేసి అంటుండగా, బాయ్ అంకుల్, బాయ్ బామ్మ అని చెప్పేసి రామ్ అంటాడు. అక్కడి నుంచి సీతారాం వెళ్ళిన తర్వాత బామ్మ వెంటనే, ఒకప్పటి మధు కాదు ఇది అని చెప్పేసి అంటుండగా, నేను చెప్తే నమ్మలేదు కదమ్మా, ఇప్పుడు అర్థమైందని చెప్పేసి శివకృష్ణ అంటాడు. మధు వల్ల సీత ఇబ్బంది పడుతుంది, అది మధుకు అర్థం కావట్లేదు బావా, ఆ దేవుడే ఈ బాధను తీర్చాలి. అవును, ఇంతకీ సుమతి ఎక్కడ, కళ్యాణం దగ్గర కూడా కనబడలేదని చెప్పేసి లలిత అంటుంది. ఎక్కడో చోటు ఉంటుంది, వెళ్తూ తీసుకొని వెళ్తామని చెప్పేసి శివకృష్ణ అంటుండగా, అది కాదండి, సీత మధురు వెళ్ళిపోకముందే వాళ్ళిద్దరిని చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి లలిత అంటుండగా, అవునరా అని చెప్పేసి బామ్మ అంటుంది. మళ్ళీ సుమతి ఎక్కడికో వెళ్ళాలంటుంది కదా, ఇప్పుడే చూపిద్దాం రా అని చెప్పేసి అంటుండగా, ఈ పరిస్థితిలో ఎలా చూపిస్తామమ్మా, ఇక ఒక కూతురికి అత్తగారు ఆదరణ లేదు, ఇక ఒక కూతురికి భర్త ఆదరణ లేదు, జైల్లో ఉన్నాడని చెప్పేసి శివకృష్ణ అంటుండగా, అవన్నీ చెప్పకుండా చూపిస్తాంలే బావా అని చెప్పేసి లీలా అంటుంది. ముందు సీతారాముల్ని చూపిస్తాం బావా, వద్దు ఇప్పుడు
సీతను రామ్ని చూపించాలంటే వాళ్ళ జీవితంలో జరిగేది చెప్పాలి. ఇప్పుడు ఆ సమయం కాదని చెప్పేసి శివకృష్ణ అంటాడు. ఆ సమస్య తీరిన తర్వాత అప్పుడు చెప్దాం, ఇప్పుడు సుమతి ఎక్కడుందో వెతుకుదాం పదండి అని చెప్పేసి గుడి లోపలికి వస్తూ ఉంటారు. సీతారాముల స్వామి, నీ సన్నిధంలో నా పెళ్ళైనా కూడా నా భర్త నా పిల్లలతో నేను సంతోషంగా లేను. ఇక కాకపోతే నా ప్రాణ స్నేహితురాలు మహాలక్ష్మి నా పిల్లలకు తల్లై నా భర్తకు తోడైందని చెప్పేసి తృప్తిగా ఉన్నానని చెప్పేసి అలా దేవుణ్ణి మనసులో మొక్కుకుంటూ ఉంటుంది సుమతి. కాకపోతే నేను అడగని వరం మాత్రం ఇచ్చావు. నా అన్నయ్య కూతురు, నా మేనకొడలు, నా కొడుకు భార్య అయింది, ఇంకా సంతృప్తిగా ఉంది. ఇక మా అన్నయ్య కూతురు మధుమిత భర్త జైల్లో ఉన్నాడని అర్థమవుతుంది. అతను బయటికి వచ్చేటట్టు చూడు స్వామి అని చెప్పేసి అలా సీతారాములకు మొరపెట్టుకుంటూ ఉంటుంది సుమతి. మధుమిత బాధపడుతుంది. అందరూ చల్లగా ఉండేలా దీవించు అని చెప్పేసి విధంగా అంటుండగా ఈలోపు మాత్రం మహాలక్ష్మి మధును, సూర్యను సాగనంపి వస్తున్నావా మధు అని చెప్పేసి ఇక మహా అడుగుతూ ఉంటుంది. అవునండి, ఏమంటున్నా సూర్య నన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. ఇక తనతో బ్రతకడం ఇష్టం లేదని, ఇక తను బయటకు వస్తే అసలు తనతో ఉండడం ఇష్టం లేదని చెప్పేసి, బ్రతకాలని లేదని చెప్పేసి అపార్థం చేసుకుంటున్నారండి అని చెప్పేసి మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది మధు. కొంతమంది మగవాళ్ళు అంతే మధు, ఆడవాళ్ళ మనసుని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. మధు ఎప్పుడు వాళ్ళ కోణ నుంచి ఆలోచిస్తారు తప్ప మన బాధను పట్టించుకోలేరని చెప్పేసి అర్చన అంటుంది. రామ్లాగా అర్థం చేసుకునే అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పేసి జైన అంటుండగా, రామ్ అందరిలాంటి వాడు కాదు, బంగారం, సూర్య లాంటి వాళ్ళు దరిదాపులో కూడా రాలేదని చెప్పేసి ఇక గిరి అంటూ ఉంటారు. వెంటనే రేవతి కోపంతో, మీరు రామ్ని పొగుడుతున్నారా లేకుంటే సూర్యను తిడుతున్నారా అన్నయ్య అని చెప్పేసి అడుగుతుంది. రామ్ని హైలైట్ చేయడానికి సూర్యను బ్యాట్ చేయడానికి అవసరం లేదనుకుంటా అని చెప్పేసి చలపతి అంటారు. మేము రాముని ఎక్కువ చేయలేదు, సూర్యను తక్కువ చేయలేదు, మేము మధు గురించి ఫీల్ అవుతున్నాం చెప్పేసి మహా అంటుంది. ఇక్కడ జరిగిందంతా పీడకలలా మర్చిపో. నేను సూర్యను బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే సీత తాత్కాలంగా సూర్యని బయటికి తీసుకొచ్చి నిన్ను బాధ పెట్టేలా చేస్తుంది. నువ్వు మా దగ్గర ఆనందంగా ఉన్నావని నిన్ను బాధ పెట్టడానికే సీత వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిన పని ఇది అని చెప్పేసి ఇక లేనిపోని అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. సూర్యను బయటికి తీసుకొచ్చింది సీతను రామ్, మధ్యలో సీత వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు కలుపుతావు వదినా అని చెప్పేసి రేవతి అంటూ, తిట్టాలనిపిస్తే సీతతో పాటు రామ్ను కూడా తిట్టు చెల్లాయి, కాకపోతే సీత వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారని తిడుతున్నావు అని చెప్పేసి చలపతి అంటుండగా, నాకు ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, నేను మధు ఫ్యూచర్ గురించి చెప్తుంటే మీరు ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పేసి అంటుండగా, నేనున్నసేపు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మధు అని చెప్పేసి అంటుండగా ఈలోపు మాత్రం సీతారాం అక్కడికి వస్తాను. నీకు ఎలాంటి న్యాయం జరగానో అలాంటి న్యాయం చేస్తాను, నన్ను నమ్ము అని చెప్పేసి మధుకు చెప్తూ ఉంటుంది. పద మధు అని చెప్పేసి వెళ్తుండగా ఈలోపు మాత్రం ఇక సుమతి కాస్త, అన్నయ్య పిల్లల గురించి నిన్ను అడిగితే చెప్తా అని మాట దాటేశారు. మెల్లగా ఇంటికి వెళ్ళినాక సీత మధుమితుల గురించి మెల్లగా తెలుసుకోవాలని చెప్పేసి సుమతి అనుకుంటుంది. నా భర్త గురించి, నా పిల్లల గురించి, మహాలక్ష్మి గురించి కూడా అన్నయ్యకు చెప్పాలని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఈలోపు శివకృష్ణ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళో చెల్లై ఇక గుడి చుట్టూ వెతుకులాడం, కళ్యాణానికి వస్తే ఇంకా రాలేదేంటని చెప్పేసి అడుగుతుండగా, సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిగిందని చెప్పేసి బామ్మ, శివకృష్ణ, లలిత చెప్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు కళ్యాణంలో కూర్చున్నారని చెప్పేసి బామ్మ అంటుండగా, నువ్వు చాలా మిస్ అయ్యే వదిన, మాతో పాటుగా ఉంటే అవన్నీ చూసేదానివని చెప్పేసి లీల అంటుంది. నేను మీతో పాటుగా కూర్చోలేదని తెలుసు, కానీ ఇక ఇక్కడ మాత్రం ఎవ్వి మిస్ కాలేదు. నేను కొత్తగా తెలుసుకునే అద్భుతాలు ఆ సీతారాములు నాకు కల్పించారు. జరిగినవన్నీ నువ్వు చూసావా సుమతి? చూసానన్నయ్య, చాలా తృప్తిగా ఉంది. అయితే సీతామాధును కూడా చూసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి శివకృష్ణ మనసులో అనుకుంది. సీతారాముల కళ్యాణం ముగిసాయి, ఇక ఇంటికి వెళ్దామని చెప్పేసి సుమతి అంటుండగా, నీ కోసమే చూస్తున్నాం, వెళ్దాం పదండి.